ऐक्यं येन विरच्यते हरतनौ दम्भावपुम्भावुके रेखायत्कचसीं निशेखरदशां नैशाकरी गाहते औन्नत्यं मुहुरेति येन स महान् मेनासखः सानुमान् कम्पातीरविहारिणा सशरणास्तेनैव धाम्ना वयम्। ऐक्यं येन विरच्यते हरतनौ दम्भाव पुंभावुके रेखा यत् कचसीम्नि शेखर दशां नैशाकरी गाहते औन्नत्यं मुहुः येति येन स महान् मेनासखः सानुमान् कम्पातीर विहारिणा स शरणाः तेनैव धाम्ना వయం। కాంచీ క్షేత్రంలో కంపా నదీ తీరాన విహరించే అమ్మ కామాక్షి సాక్షాత్ ఒక దివ్య మహా తేజో స్వరూపం। ఆ దివ్య తేజో రూపమైన అమ్మ వల్లనే కేవలం పురుష రూపంలో మాత్రమే ప్రకాశించే పరమశివుని శరీరంలో అర్ధభాగమై స్త్రీత్వ పురుషత్వ తత్వాల అద్భుత కలయికగా అర్ధనారీశ్వరుడిగా మార్చి సృష్టి సమతుల్యతను కాపాడే ఏకత్వం సాధ్యమయ్యింది। ఆ దివ్య తేజోరూపమైన అమ్మ వల్లనే బాలచంద్రుడు ఆమె ముంగురుల చెంతకు చేరి పాక్షిక రేఖగా మారి శిరోభూషణమై అత్యున్నత స్థానాన్ని పొందగలిగాడు। ఆ దివ్య తేజోరూపమైన అమ్మ పుత్రికగా జన్మించటం వల్లనే మేనాదేవి ప్రాణనాథుడైన హిమవత్ పర్వత రాజు ముల్లోకాలలోనూ ఎనలేని కీర్తిని ఉన్నతమైన గౌరవాన్ని పొందగలిగాడు। అంతటి అపార మహిమ గల కంపాతీర విహారిణి అయిన కామాక్షీదేవి అనే పరమ దివ్య తేజస్సే మనకందరికీ ఏకైక శరణ్యం। ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం। ఐక్యం येन विरच्यते हरतनौ दम्भावपुम्भावुके रेखायत्कचसीं निशेखरदशां नैशाकरी गाहते औन्नत्यं मुहुरेति येन स महान् मेनासखः सानुमान् कम्पातीरविहारिणा सशरणास्तेनैव धाम्ना वयम्।